హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి కోసం దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎంత మనీ ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఇల్లు నిర్మించుకునేందుకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దరఖాస్తు గడువు అనేది ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు 14/12/2025 వరకు ఇల్లు లేని పేదవాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. డిసెంబర్ 14వ తేదీ వరకు ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి సంబంధించి ఈ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. రీసెంట్గా చూసుకున్నట్లయితే నవంబర్ 30వ తేదీ వరకే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిందండి. మళ్ళీ ప్రభుత్వం అయితే ఈ యొక్క దరఖాస్తు గడువు అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే ఈ యొక్క దరఖాస్తు గడువు అనేది ఉందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈ పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలకు సంబంధించి అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఇల్లు నిర్మించడం కోసం అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలండి. ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని 1 by 1 అయితే తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ ఉచిత ఇంటి స్థలానికి దరఖాస్తు కనుక చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు సొంత స్థలం అనేది ఉండాలి అంటే సమాచారం అండి. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే అర్హులు అంటే సమాచారం అండి. ఈ యొక్క పథకం కింద గతంలో కానీ లేదా ప్రెజెంట్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇల్లు పొందకుండా ఉండేవాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అవసరం అవుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ పథకానికి కనుక దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే ఎటువంటి పత్రాలు అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలనేది సమాచారం. ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాండ్ డాక్యుమెంట్, సో మీ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా మీ యొక్క స్థలానికి సంబంధించి ఫొటోస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం అండి. వీటితో పాటు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో గ్రామ వార్డ్ సచివాలయంలో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని అందులో అడిగినటువంటి ప్రశ్నలకు మీరు ఫిల్ చేసి సమాధానాలు ఇచ్చి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు కనుక ఈ ఉచిత ఇంటి స్థలాలకు కనుక దరఖాస్తు కనుక చేసుకొని కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇల్లు ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. దీని కొరకు సంబంధిత అధికారులు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క ల్యాండ్ను పరిశీలించడం జరుగుతుందండి. ల్యాండ్ పరిశీలించిన తర్వాత అన్నీ కనుక కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే సో మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అధికారులు వచ్చి జియో ట్రాకింగ్ ద్వారా మీ యొక్క స్థలాన్ని పరిశీలించిన తర్వాతే ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీకు నిధులు ఏ విధంగా విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు కనుక పునాది దశ అంటే బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే మీకు ఒక పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు కనుక చుట్టుపక్కల గోడలు కనుక నిర్మించుకున్నట్లయితే రెండో దశ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. మూడో దశ అమౌంట్ అనేది స్లాబ్ దశ పూర్తి అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందంటే సమాచారం. అదేవిధంగా మొత్తం ఇల్లు కనుక పూర్తి చేసుకున్నట్లయితే
మీకు లాస్ట్‌లో అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందంటే సమాచారం అండి. సో, ఈ విధంగా పీఎంఏవై పథకం కింద 2.50 లక్షలు అంటే రూ. 2,50,000 ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుందండి. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ యొక్క సబ్సిడీ అమౌంట్‌తో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, వెంటనే మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైతే దరఖాస్తు అనేది చేసుకోనండి. డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచిత ఇంటి స్థలాల కొరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. సో, కాబట్టి వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈ యొక్క పీఎంఏవై పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా ఇంటికి స్థలాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, ఓకేనా, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.